హలో గైస్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. వెనక కూరగాయలు కూడా మీకు కనిపిస్తుంది కావచ్చు. సో అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే, మీలో చాలా మంది కామెంట్లు అయితే చేసారు, అన్న ఓజీ సినిమాకి వెళ్ళండి, అంతేకాకుండా ఆ సినిమా చూడుర్రి ఎట్లున్నదో ఎప్పుర్రి అది ఇదని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేసారు కదా. మేము కూడా ఎప్పటి నుంచో పోదాం అనుకుంటున్నాం. సో ఫైనల్లీ ఈ రోజు అయితే కుదిరింది, మనోడు కూడా వచ్చేసిండు. సో అందరం కలిసి ఈరోజు ఓజీ సినిమాకి అయితే పోతున్నాము. టికెట్ ఆల్రెడీ బుక్ చేసిన, ఎంత అంటే ఒక 30 minutesలోనే ఇదంతా ఫైనల్ అయిపోయింది. సినిమాకి పోదామని చెప్పేసి మంచిగా వర్షంలో నాని ఉంటుంది, 30 minutes ఉంది కదా, ఇంకా వర్షంలో నానిపోయిన ఉంటుంది. సో ప్లాన్ చేసినాం, అక్కడికి వెళ్తున్నాం. ఇటు జింగిడి గాలు ఎందుకు లేట్ చేస్తారో అర్థమవుతుంది. ఇంకా 30 నిమిషాలే ఉంది. ఇంకా రారా అయ్యా, 10 నిమిషాలు పోనీకి 10 నిమిషాలు. మన తాజాగా వెళ్ళిపోయిన ఆడు అటు నుంచి అటే వస్తాడు, కిట్టిగాడు కూడా అటు నుంచి అటే వస్తాడు వాడు కూడా. సో విజయగాడు ఉరుకొస్తుండు, గ్యారేజ్ క్లోజ్ చేసి వాడు వచ్చిండు అంటే ఇక ఫటాఫట్ మనమైతే వెళ్ళిపోయాం ఇక వచ్చే. సో ఇప్పుడు వచ్చేసి సిద్దిపేట అయితే వెళ్తున్నాం ఫస్ట్. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం అవుతుంది షోకి. మన వాడు తాజాగాడు కూడా సిద్దిపేట నుంచి వస్తుంది కదా, వాడు ఆగమే అంతా వేరే థియేటర్లో వచ్చిన వస్తాడు. వాంతనికి బాగా వాడిని ఉన్నాడు. షవర్ మదేరా అంటే ఒక దుకాణం తెచ్చేది, ఇంకో దుకాణం తెచ్చిండు పక్కన. రెండింటిలో అదే ఉన్నది వాంతో బాధ. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, పోయి వాడిని కూడా పిక్ చేసుకోవాలి. 30 minutes టైంలోనే 30 minutes ఎనఫ్, కానీ ఆగమం అయితే కష్టం. 20 minutes లో పోతాం కావచ్చు. ఎగిరిపోయి తయారు చేసుకోవాలరా మనం, గిన్ని తయారు చేస్తున్నాము. నేను ఎగిరిపోయి చక్కగా థియేటర్ కూడా ల్యాండ్ అయితే తయారు చేసుకోవాలి. మనం ఎట్లా తయారు చేద్దామంటే ఇట్లా బుస్ అని ఎట్లా అవుతుంది, అది ఇట్లా సౌండ్ అట్లా పోవాలి, అంత స్పీడ్ పోవాలి, అది తయారు చేయాలి. ఫస్ట్ ట్రాఫిక్ అని పెట్టి గిడ పెట్టినాం అనుకో, డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లోనా, అది కూడా కరెక్టే. చూద్దాం. అసలు ఫస్టే మంచిగా ప్లానింగ్ వేసుకొని ఆరామ్సే పోతే అయిపోతుండే, ఎంజాయ్ చేద్దాము. కాకపోతే ఇవాళ దాకా వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాము. లాస్ట్ టైంకు 6 గంటల షోకి పోదాం అనుకున్నాం, 5:41 అవుతుంది. నిన్నే అసలు ఎందుకు పోదాం అనుకున్నాం అంటే, అందరు ఏమంటున్నారు అంటే సినిమా సూపర్ ఉంది, అది ఉంది, ఇది అనుకుంటే మొత్తం ఎక్సైట్మెంట్ మామూలుగా లేకపోలే. ఇట్లా సబ్స్క్రైబర్ కూడా కామెంట్ అడుగుతారు. మన లైవ్ పెట్టినప్పుడు అందరు ఓజీ 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 అని పెట్టిరు అన్ని కామెంట్లు పెట్టిరారా. అందుకని సినిమా పోతున్నాం, లేకపోతే మన పని మనదే. ఇంకొక వీడియో ఉండే తీసేది, ఇలా ఓవర్ నైట్ చేద్దాం అన్నట్టు ఉండే మాకు ఆలోచన. శివ అయిపోయి ఎలా కొడతారు కదా. నాకు తెలిసిన అన్నది ఒక థియేటర్ ఉంది, ఒకవేళ మీరు కామెంట్లు వేస్తే థియేటర్ లో వేసేద్దాం, నో ప్రాబ్లం. ఉన్నది మేనేజర్ తెలుసు నాకు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, సినిమా అయిపోగానే కుర్చీల కింద వాళ్ళందరూ డోర్ పెట్టుకుంటారు. హౌస్ఫుల్ అవుతుంది, హౌస్ఫుల్ అవుతుంది షో, గదే ఖాళీ ఉన్నది. ఇంకో షో ఉంటుంది మన తర్వాత, మనం నైట్ షో రేపు ఓవర్ నైట్ అంటే ఓవర్ నైట్ కి కుర్చీల కింద వందాం. ఉడుని కచ్చాడు చూడరా, మనమే ఊడుతా. రోజు మమ్మల్ని ఇడిచిపెట్టు, ఇలా గంత బాధ తెలిసి ఆయనతో మాట్లాడి తీసుకుని అయిపోతే ఓవర్ నైట్ 24 hours తీసుకోవచ్చు మంచిగా. ఓవర్ నైట్ లేదా ఊడదాము అన్ని ఏమైనా దొరుకుతాయి రో, మస్తు ఐటమ్స్ పడిపోతాయి. పాప్కార్న్ ఇట్లా కింద ఆడేస్తారు. ఇక గిందికనే అంటారు అందరు ఆడియన్స్ అందరు, మాకు కోతి ఆడ కావాలి, వీడియోస్ అలా కోతి ఆడ కావాలి అని చెప్పేసి. ఇంకేం చేద్దాం, ఇంకేముంది, సీట్లు దిగాలి, సీట్లు తినేటి వీటితో ఏం బుక్ చేయలేదు. టికెట్ ప్రైస్ ఘోరంగా పడ్డది. నిన్న వచ్చేసి 800 900 ఉండే, ఇలా 600 పడ్డది ఒక టికెట్. ఇక తగ్గుతుంది అంటే అందరికి కలిపి కాదు, ఒక్క టికెట్ ఘోరంగా ఉంది ప్రైజ్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పుష్ప సినిమా 1000 రూపాయల 1200 పోయింది టికెట్. అది అందుకనే వాళ్ళు సూపర్ స్టార్స్ అంటారు వాళ్ళను, మనం జింగిడి కాలము. అర్థమైందా? లాస్ట్ బాల్కనీలో మనం తక్కువ రేట్లో అవుతుంది, ముందట బాల్కనీ డబ్బులు తీసుకుంటారు బ్రో, మనం ఫ్రీగా చేస్తాం, మనం ఫ్రీగా ఎంటర్టైన్ చేస్తాం. అందుకనే వాళ్ళ వాల్యూ ఉంటుంది, మన వాల్యూ ఉండదు అన్నట్టు. అర్థమైందా? ఫ్రీగా వచ్చిన దానికి దేనికి కూడా వాల్యూ ఉండదు. టికెట్ పెడదాం వద్దు, మనం ఫ్రీ ఎంటర్టైన్ చేస్తున్నాం, ఫ్రీగానే ఎనఫ్. మనకున్న ఫాలోవర్స్ ఎనఫ్, మనకున్న సపోర్ట్ ఎనఫ్, ఎవ్రీథింగ్ ఎనఫ్. అటేటు వెంకటేశ్వర ఆడికైనా పోదాం. ఒకసారి మెయిన్ రోడ్ ఎక్కినామంటే సంపకపోవచ్చు, ఏవంత వేలు ఉండదు. ఈ ట్రాఫిక్ లో నువ్వు గిన్నె భారత్ నారాయణ ఆయన నీకు జామ్ అయింది అనుకో, ఆడికి వరకల్లా గంట అవుతుంది. ఇక టైటిల్ తమిళ చేంజ్ చేయాలి, సినిమా కానీ వెళ్ళి ట్రాఫిక్ లో ఇరుక్కున్నాం అని చెప్పేసి.
మధ్యలో ఎందుకేమో కానీ ఇవే మాటలు తన్నేలు అవుతున్నాయి. ఏంటి బాబాయ్ నీ బాబాయ్ అమ్ములు. అమ్ములు నీ నీ అమ్ముల అమ్ములేమే. గురించి ఎంత మంది తెలుసుకుందామని ఎక్సైటెడ్ ఉన్నారు చూసినావా? 1,00,000 మంది నీ ముంగడ పెడితే ఎంత అవుతుంది? బాబాయ్ గారు అమ్ములు. బాబాయ్ వాళ్ళ అమ్ముల గురించి అంత మంది ఎక్సైటెడ్ ఉన్నారంట. అదే బాబాయ్ నిజంగా అమ్ములు రివీల్ చేస్తే చేయి బాబాయ్, నువ్వు చేయి. ఈ వీడియో మీద గాయస్ బాబాయ్ లైక్స్ ఎన్ని టార్గెట్ పెడదాం బాబాయ్? చెప్పు బాబాయ్. కానంతా పెట్టు, కానంతా ఆ? 50,000 లైకులు పెడదామా? పెట్టు. ఆ? 50,000 లైకులు పెడితే అమ్ములు. ఓకే, ఒకవేళ ఈ వీడియో పైన 50,000 లైకులు కంప్లీట్ అయినట్లయితే అమ్ములు ఫోటో వచ్చేస్తుంది నెక్స్ట్ బ్లాగ్ లో. ఫోటో ఏంది రియల్గా? ఫోటో ఫోటో తర్వాత అమ్ములు అంటే పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ 50,000 లైకులు వచ్చినాయి అనుకోండి, అవి రా పెట్టినా మాకు తెలుసు. ఒకవేళ వస్తే అమ్ములు ఫోటో బ్లాగ్ లో నెక్స్ట్ బ్లాగ్ లో యాడ్ చేస్తాడు. రాజుగారికి రెడీ చేయించి దించాలి. హైట్ అవుతారా? నిజమైన అమ్ములే, నిజమైన అమ్ములే వస్తుంది. నా దగ్గర ఉన్నట్టుండే ఫోటో రియల్లా అయితే కంప్లీట్ అయ్యారు జల్లి. ఏదో కా ఫోటో ఏంది పుసుక్కునా కప్పుడు ఒకసారి పెట్టి అందరు ఆన్ చేసిన మా వాళ్ళు అందరినీ తాజుగాన్ని ఆగం చేస్తుండు బాబాయ్ గారు మొత్తం. కాదురా వానికి వెంకటేశ్వర అంటే వెంకటేశ్వర రారా అంటే వెంకటేశ్వర కళామందిర్ పోయినాడు వాడు. కాడ కాదు అవి ముచ్చ లోపల నువ్వు చెప్పని థియేటర్ కాడికి రా లోపల వెంకటేశ్వర ఎన్నిసార్లు చెప్తారా? వీనికి చదువు రాదు ఏది రాదు మళ్ళీ ఏమన్నా అంటే ఏడరా ఓజీ బొమ్మంటే జియో విమానమంట వాడు ఎడుతుండు. అయితే బయటనే అని చెప్పి ఏడునోరా ఏనో ఏంటిదిరా? అడుగులో అడుగు, ఏం థియేటర్ పేరు అది? థియేటర్ పేరు ఏంటిది అడుగువాలనే? ఏంటిరా నాతో మాట్లాడిపించిన? ఏంటిది పేరు ఏంటిది అన్న? వాడు ఏడున్నాడే అన్న? వాడు ఏడున్నాడు అన్న? మేము వెంకటేశ్వర థియేటర్ దగ్గరనే. ఓజే నడుతుందా? ఓజే నడుతుందా? అలా చెట్ల కాడున్నారు. సరే సరే అన్న. నువ్వు గల్ల కిందకు పోయినవురా పిచ్చోడా? గాడుండవు గదికు ఫోన్ మాట్లాడుతున్నాడు. భయపడ్డాడు. పోరాడు ఒక్కడే సరే వణుకు వచ్చిండు. ఈ థియేటర్ పేరు వెంకటేశ్వర కళామందిర్. కాకపోతే వాడు వెంకటేశ్వర కళామందిర్ అంటే వెంకటేశ్వర అంటారు. గల్లనే ఆగం చేసి వాడిని ఉచ్చిరి వరదాకా అచ్చా. వాడు వద్దా ఇంకా రాలే వస్తుండు. ఈ 11 నుంచి ఈ 16 దాకా మొత్తం మాయే స్టార్ట్ అయిందారా? ఏమైందిరా? మస్తు ఉన్నది లోపల వేడిగా. దాకా మొత్తం వర్షంలో నాని వచ్చినట్టు మీరు ఆల్రెడీ చూసిరు కావచ్చు ఎస్టర్డే వ్లాగ్ లా. మీరు రాగానే ఎచ్చ ఉన్నది. మీరు కార్లో వచ్చి బండి మీద వచ్చిన బండి మీద ఎవడమడానికి బండి ఆనబెట్టి కార్లు వస్తే అయిపోగా పోయి తానం చేసి ఫ్రెష్ అప్ అవుతా అన్నది వాడు. కాజక్క ఓది సినిమాకి వచ్చింది. చూడాలి ఎట్లుంటుందో ఫిలిం. బాబాయ్ బాబాయ్ అమ్మడే అందరూ అందరూ వస్తున్నారు. మొత్తం సైలెంట్ అయినాకోరు రావు. స్టార్ట్ అయింది మ్యాచ్ స్టార్ట్. Your head down, be a little wilder. Baby, kick your shoes off, don't hide it.
మొత్తం కోసుడే ఉన్న సినిమా మంచిగా ఉంది. మొత్తం సొర్రనిత్తలేరు, చిల్లర చిల్లర ఎత్తురు, నూకెత్తురు మొత్తం. 6 తీసుకున్నాగా, 1 2 3 4 5 వాంతలు ఒకటి ఉంది 6. 6రా బరాబర్ 6. సమోసాలు తీసుకుందా. 10 రూపాయలకు దొరికే సమోసాలు బయట 30 రూపాయలు ఒకటి అమ్ముతారు. సమోసాలు తిన్నాం. ఎంత? 15 రూపాయలు, 30 రూపాయలు బయట అంటున్నాం. బయట 15 రూపాయలు దొరుకుతా అంటున్నారు. జింగడిగా మనకు అర్థం కాదు, చెప్తే పడినాడు. మంచిగా సమోసా, ఇదేంటి ఒక రింగులు, నెక్స్ట్ కోకోకోలా తీసుకున్నాము. దగ్గర టికెట్లు అంతా అయింది. ఘోరంగా రేట్లు ఉన్నాయి ఇక్కడ, తక్కువ లేవు. కూరగానే వీడియో తీయంగానే ఆడియన్స్ భయపడతారట. సినిమా మస్తు ఉంది. మొత్తం కుచ్చుడు, నరకుడు, సంపుడు సినిమా అంతా అదే ఉన్నది. మొత్తం లాస్ట్ దాకా కూడా సంపుడు. అన్నీ కాదు కానీ సినిమాలో కొన్ని షాట్లు హీరోని చూపెట్టే విధానంగా మస్తు అనిపించింది. సినిమా ఓవరాల్గా మస్తు ఉంది కారా, మంచిగా ఉంది. మనల్ని ఎర్రా వస్తారు. ఇక మన కార్కి వెళ్ళి ఉంది కదా, ఇది తీస్తేనే వెనక వెళ్తాయి. వెనక ఇది అన్నట్టు ఎది రావాలి కదా. సినిమా మాత్రం మస్తు ఉంది. పక్కపడి తాజా పొడిచేద్దాం అనుకున్నారు. సినిమా ఎఫెక్ట్ కావచ్చు, అదేంది అయిపోగానే మొత్తము అందరికంతే ఒకరోడు కూర్చుకుంటుండు. తాజాగాడు వచ్చి నన్ను కూస్తుండు, బాబాయ్ గాడు తాజాని కూస్తుండు, మొత్తం కూర్చునే ఉన్నది. మచ్చగా అంతా మంచిగానే ఉన్నది కానీ సినిమాలో అమ్ములు మాత్రం జల్ది చచ్చిపోయింది కారా బాబాయ్. నాకు అన్నిటికంటే ఒక 2 సీన్లలో నాకు మస్తు అనిపించినాయి. ఏదంటే హీరో స్టార్టింగ్ లా నడుచుకుంటా పోతుంటే ఒక అద్దం బల కొడితే సైడ్కి అద్దం పోతే అద్దంలా కనబడతారు చూడు, అదొక సీన్ నాకు మస్తు అనిపించింది. మళ్ళీ ఇంకొక సీన్ ఏదంటే మన తలకే నరికేసింది జిమ్ గా అంది, అదొకటి నాకు మస్తు అనిపించింది. 2 షాట్లు నేనే ఎడిటింగ్ చేసిన కానీ చెప్పలేదు మీకు. మళ్ళీ స్టార్టింగ్ లా ఒక విషయం మేము డిస్కస్ చేసుకుంటూ వచ్చినాం. ఏంటి అంటే అదేంటి వీళ్ళకు గిన్ని వేలు పెట్టి సినిమా చూడడానికి పోతారు, మాకు మనం కూడా టికెట్ పెట్టాలా కూడా మాట్లాడినాం కదా. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయలేదు, వాళ్ళ అదే వాళ్ళు సినిమా తీయడానికి కూడా ఎన్ని ఖర్చు పెడతారు, వాళ్ళ ఖర్చుతో కంపేర్ చేసుకున్నా మనది ఎంత, మనం జీవితాంతం యూట్యూబ్ ఛానల్ నడిపించినా కానీ అనింతం ఖర్చు కావు మనకు. అర్థమైందా? కాకపోతే ఆ ఫైర్ వర్క్ కానీ ఒక రకంగా చెప్పానంటే మనం చేస్తే వాళ్ళు చేయలేరు. మనం భూమి లోపల 24 గంటలు వాళ్ళు ఉంటారు కానీ సినిమాలనే బయట ఉండాలి. నువ్వు సెకండ్ సీన్ చెప్పినా నాకు ఇది బాగా నచ్చింది అని చెప్పేసి ఆ ఫైర్ వర్క్ ఉందా కింద మొత్తం అవన్నీ చేసింది. కూరగా మాట మీరే పెట్టారా మొత్తం కిట్ పెట్టిండు, ఇసిరేస్తే మెడక కట్టాను చూడు, అది నేనే ఇసిరేసి దాని వెల్డింగ్ తాజాడు. ఒక కార్ వచ్చింది అది రైట్, అది చేయొచ్చు మనం చేయనండి. పుష్పలారి అట్లే ఉంది. కానీ సినిమా మాత్రం గాయస్ ఒకసారి చూడొచ్చు. నాకు ఏ సినిమా పోదామని ఉండే అంటే ఇక నరసింహస్వామి కాదు, నరసింహస్వామి పోదామని ఉండే అప్పుడు వీలే కాదు మొత్తమే. ఇది మన సూపర్ రాజా తీసిండు కదా, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తున్నారని చెప్పేసి ఆ సినిమా పోవాలి తీయాలి, అది ఎట్లుందో వీడియో చేసి పెడితే మనం కొద్దిగా సపోర్ట్ లెక్క ఉంటుంది అన్నట్టే నాకు ఉండే. కాకపోతే ఆ సినిమాకి వచ్చిన నెగిటివ్ రివ్యూ వల్లే నేను పోలేకపోయినా. నొక్కేసి మనదే అది జాడల కింద ఇచ్చినాడు, అది అయితే అది బాగా పడుతుంది. సూపర్ రాజా సినిమా చూడాలని ఉండే నాకు, కానీ ఘోరంగా అంటే ఘోరంగా నెగిటివ్ రివ్యూ పడ్డా అనుకుంటా. సిద్ధిపేట పడ్డది, థియేటర్ పడ్డది, 2 ఎక్కువ రోజులు ఆడలే. అది గోప్రోతో తీసినట్టున్నారు, ట్రైలర్ చూసి నేను చెప్పలేదా, గోప్రోతో తీసిర్రా సినిమా అనేది ఏర్పడుతుంది. సినిమాలు ఎట్లా అంటే నాకు తెలిసిన ఉన్నారు సినిమా కెమెరామెన్లు గోప్రోలు వాడతారట,
కాకపోతే ఆ ఎఫెక్ట్ కనబడనియరు, కాకపోతే సినిమా మంచి కనబడుతుంది. అదే ఇది ఆడియన్స్ మొత్తం వాటర్ ఫ్లాప్ అయ్యారు. మన దాంట్లో ఏర్పడదా గోప్రో ఏర్పడదట, అది అంతా వాటర్ ఫ్లాప్ అయింది. ఏదేమైనా సినిమా మాత్రం సూపర్. మొత్తం నరకుడు తలకాయలు అన్ని గట్టిగా పడైతున్నాయి ఇప్పుడు సినిమాలో. అట్లుంటేనే చూస్తున్నారు మరి. నరకుడు ఏందిరా నరకుడే. అప్పుడే అలేమన్నా నాకు అంటే నేను ఎక్కువ సినిమాలు చూడా, తక్కువ నాకు టైమే దొరకదు. అదా షూటింగ్ చూద్దాము కానీ మంచిగా అనిపించింది కదా ధనుష్ సినిమా. కానీ లేదా రా మొన్న ఏదో సినిమా వచ్చి చూడు కదా, అలా రిచ్ బిచ్చగాని లెక్కేషన్ మిషన్ చూడు, రష్మిక మందన్ ఉంటుంది చూడు. కూలి కాదు, కుబేరా ఆ సినిమా నాకు మంచిగా అనిపించింది రా. అలా ఒక పర్టికులర్ అలా ఒక థీమ్ ఉంది. ఇది అరుపుడు సంపుల్లో లేదురా క్యారెక్టర్. అయ్యా అయ్యా అంటాడు. నెక్స్ట్ మనం కూడా మళ్ళసారి నుంచి గాయస్ మన క్యాంపింగ్ లలో అల్లా ఇలా నరకుడు సంపుడు యాడ్ చేయాలి. ఏందా ఊకే నరకుడు పార్ట్ 1 ఫస్ట్ హాఫ్ మొత్తం నరకుడే. ఆ కత్తుల సౌండ్ కి దానికి దేనికి గుండె మొత్తం బీజిఎం మాత్రం వస్తున్నది. మంచిగా మొత్తం సినిమా ఓవరాల్ గా ఒకసారి అయితే చూడవచ్చు ఖచ్చితంగా. చూడంగా 2 సార్లు కూడా చూడవచ్చు. మన తాజాని బాగా నచ్చుతారు, మళ్ళీ పోతారట ఇంకోసారి. బాగానే ఉంది సినిమా. గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడే లేచిన, అంటే 1 అవర్ అవుతుంది లేచినా, కానీ 5కి లేచిన, వచ్చి మెయిన్ ఛానల్ వీడియో చెక్ చేసిన, అప్లోడ్ అయితే చేసిన, అప్లోడ్ అవుతుంది అది. సో ఒక్కటి మీకు చూపిద్దామని నేను ఇది వెయిట్ చేస్తున్నా. ఏంటిది అంటే, సో ఇది ఒకసారి షార్ట్ చూడండి, భలే వచ్చింది. అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది కదండి. మొన్న ఏదో వీడియోలో మన కార్ దాంట్లో ఒక సాంగ్ లెక్క క్రియేట్ చేసినాం కదా, ఆ వీడియోలో అది పెడితే దాని మీద మీరు రెస్పాన్స్ చాలా అంటే చాలా క్రేజీగా వచ్చింది. ఆ రెస్పాన్స్ చూసి విజయ్ మళ్ళీ క్రియేట్ చేసింది. ఇది కూడా మస్తు అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, మేమందరం మొన్న రివెంజ్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత క్యాంపర్లో బ్యాక్ చూసుకొని పోతుంటే క్యాంపర్ ఎవరు డ్రైవ్ చేసారని చెప్పేసి చాలామంది అడిగారు. ఎవరు డ్రైవ్ చేసారంటే మన శేఖర్ రాజే డ్రైవ్ చేసిన అనమాట. మా దాంట్లో ముగ్గురం పర్ఫెక్ట్ డ్రైవింగ్. మచ్చాడు వాడు మంచిగా నడుపుతాడు, కానీ నాకు వాడి మీద కొద్దిగా డౌట్ ఉంటుంది. శేఖర్ పర్ఫెక్ట్గా నడుపుతాడు, వెల్డింగ్ చేస్తాడు కదా వాడు. నెక్స్ట్ నేను, ముగ్గురం నడుపుతాం అన్నట్టు మా దాంట్లో. సో ఇప్పుడు మన వ్లాగ్స్ ఛానల్ ఒక వీడియో అయితే ఉంది, మన హౌస్ ప్లాన్ అని చెప్పేసి. ఆ వీడియో వచ్చేసి ఎడిట్ అయితే చేస్తున్నా, దాన్ని ఫటాఫట్ ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేద్దాం. మీ సపోర్ట్ చెప్తున్నా కదా గైస్, ఎంత క్రేజీగా వస్తుందో మా నుంచి అవుట్పుట్ కూడా అంత క్రేజీగా వస్తుంది. మీరు మంచిగా రెస్పాన్స్ చూపెట్టారు కాబట్టి ఆ కార్ మేకింగ్ దాని మీద, పాట మీద వాడు ఇంకోటి క్రియేట్ చేసిండు. సో అట్లే అన్నట్టు సేమ్ మీ సపోర్ట్ని బట్టి మా ఎఫర్ట్స్ కూడా పెరుగుతాయి ఖచ్చితంగా. సో ఇప్పుడు వచ్చేసి ఫటాఫట్ వీడియో అయితే ఎడిట్ చేసేద్దాం, వ్లాగ్ వీడియో అండ్ అప్లోడ్ చేద్దాం. వీడియో విజ్జిగాడు రాత్రి 1 దాకా ఎడిట్ చేసిండు. నేను మార్నింగ్ 5కి లేచి వచ్చిన, 11 దాకానేమో నేను ఇక వీడియో ఎడిట్ చేసిన. 11 ఇప్పుడు 5కి లేచి వచ్చి వీడియో చెక్ చేసిన, ఎక్స్పోర్ట్ చేసిన. ఆ తర్వాత నేను అప్లోడింగ్ అయితే పెట్టిన. 70% దాకా అయింది. అయిపోగానే వైఫై వచ్చేసి ఆఫ్ అయితే అయిపోయింది. ఒకవేళ వైఫై నా మొబైల్ లాగిన్ అయి ఉంటేనేమో తెలుస్తుండే. మొబైల్ డేటాతో ట్రై చేస్తున్నా, 2 ఫోన్లు కనెక్ట్ చేసిన, ఆగం అవుతుంది. కానీ వీడియో వచ్చేసి అప్లోడ్ అయితే కాలేదు. 7:18 అయితే మీరు చూడవచ్చు స్క్రీన్ పైన. 80% అయితే అప్లోడ్ అయింది. వైఫై ఉంటే ఇది వరకు అయిపోతుండే, వస్తలేదు వైఫై.